నుంచి మనం మెయిన్గా గ్రహించాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూసుకోవాలి, కానీ దాంట్లో లాజిక్లు మ్యాజిక్లు కావాలి, ఆ భగవద్గీత పారాయణం చేయాలి అవన్నీ అంటే మూవీస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మూవీని మూవీలానే చూడాలి, దాంట్లో అది లేదు దీంట్లో ఇది లేదు అని కాదు. వచ్చాము మూవీ ఒక 2.5 hours మూవీ, వాళ్ళు ఎంత కష్టపడి ఒక మూవీ తీసినారు. రవితేజ్ ఎంత బాగా చేశారు, ఆ ఏజ్లో అంత బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేశారు, అంత బాగా కెమిస్ట్రీ పండించారు, ఇద్దరు హీరోయిన్స్ని ఎట్లా యూటిలైజ్ చేసినారు అనేది చూసుకోవాలి తప్ప దాంట్లో లాజిక్ లేదు, నాకు దాంట్లో మ్యాథమెటిక్స్ లేదు, సైన్స్ లేదంటే తొక్కలా ఉంటుంది. అసలు సంబంధం లేని విషయము. సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సమ్ బేసిక్ ఏదన్నా దాని నుంచి మనం ఏదైనా గెయిన్ చేసుకుంటే చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా హారర్ మూవీస్ చూస్తారు, యాక్షన్ మూవీస్ చూస్తారు, దాని నుంచి ఏం గెయిన్ చేస్తారు? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అంతే కదా. ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీ, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది. కొంతమంది ఇంట్లో ఇళ్ళలు అన్ని ఇంట్లో తీరాలి అంటారు, దేనికి అదే అండి. ఎవరు టేకింగ్, ఎవరి డైరెక్షన్ స్కిల్స్ ఎవరిది వాళ్ళదే ఉంటుంది. ఒక మూవీతో ఎప్పుడైనా కంపారిజన్ మీకు ఆ టేస్ట్ రావచ్చు, కొంచెం ఆ ఫ్లేవర్స్ ఉండొచ్చు, బట్ ఎవరు టేకింగ్ వాళ్ళది, ఎవరు ఫిలిం మేకింగ్ వాళ్ళది, ఎవరు డైరెక్షన్, ఎవరి స్కిల్స్ వాళ్ళవే, అంతే తప్ప దాంట్లో అది లేదు దీంట్లో ఇది లేదు అని చెప్పేసి ప్రతిసారి లాజిక్లు ఎత్తుక్కోవడం కాదు. ఇది మన తెలుగు మూవీ, సంక్రాంతికి వచ్చింది, ప్రతి ఒక్క మూవీని మనం చూడాలి, ప్రతి ఒక్క మూవీని మనం హిట్ చేసుకోవాలి. మన ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు కూడా అవకాశాలు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి అవకాశాలతో పాటు మంచి మూవీస్ ప్రమోట్ చేయాలి. ఊరికనే ఆదిలోనే హంసబాద్ లాగా అది బాగాలేదు, దాంట్లో ఇది లేదు ఇది లేదు, ఆ కొత్త వాళ్ళకి ఎందుకు ఇస్తారు, రొట్టె మూవీస్ తొట్ట మూవీస్ అని కొంతమంది మాట్లాడుతుంటారు. అది పాయింటే కాదు. ఎవరు ఊరికే సినిమాని యాక్సెప్ట్ చేయరు కదా. సమ్ పీపుల్ హ్యావ్ సమ్ స్కిల్, అది చూపించడానికి దే విల్ ప్రమోట్ దేర్ ఓన్ మూవీస్. చూస్తారు, డైరెక్షన్ కొత్త డైరెక్టర్స్కి అవకాశం ఇస్తారు. అట్లా రవితేజ టాప్లో ఉంటాడు. మంచి మూవీ ఇది. ఓవరాల్గా మంచి కామెడీ టైమింగ్స్ అంత బ్రహ్మాండంగా ఉంది. అందరు కలిసి బ్రహ్మాండంగా చూడొచ్చు మూవీని. బ్రహ్మాండంగా ఉంది. వాడు సత్య ఇస్ ఫెంటాస్టిక్, వాడు కమేడియన్, సూపర్ బ్రహ్మాండంగా ఉంది.